ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నెరడిగొండ మండల బీజేపీ అధ్యక్షులు సంతోష్ అనుచరులతో కలిసి గులాబీ దళంలో జాయిన్ అయ్యారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకపోవడంతోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు సంతోష్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నెరడిగొండ మండల బీజేపీ అధ్యక్షులు సంతోష్ అనుచరులతో కలిసి గులాబీ దళంలో జాయిన్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నెరడిగొండ మండలంలో బీజేపీకి చెందిన నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎందుకు వాళ్ళు బీజేపీని వీడారు? ఇందులో ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని నీరోడగండకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ తన అనుచరులు 100 మందితో కలిసి బోత్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ జనం ఆదరణ క్రమక్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు బీజేపీ పార్టీలో కానీ కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని నేరడుగొండ మండల బీజేపీ అధ్యక్షుడికి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ లో చేరిన సంతోష్ చెప్పడం జరిగింది. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీలో కార్యకర్తలు గుర్తింపు లేదని, నాయకులు కూడా గుర్తింపు లేదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 4 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఒక ఎంపీ ఉన్నప్పుడు కూడా జిల్లాలో కార్యకర్తల గురించి బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకునే పరిస్థితులు లేరని, ఆ పార్టీలో ఉండడం ఇక వృధా అనే ఆలోచనతోని తాను బయటకు వచ్చినట్టు చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పాలనపై కూడా ఆయన సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జనం తిరగబడే పరిస్థితి ఉందని, కాంగ్రెస్ పాలనలో సైతం జనం ఎక్కడికక్కడే తిరగబడే పరిస్థితి ఉందని, పూర్తిగా 6 గ్యారంటీల పేరుతో జనాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేరడుగొండ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ నేరడుగొండ బీజేపీ పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు సంతోష్తో పాటు మరో 100 మందికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువాలు కప్పి పార్టీలో సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై పూర్తిగా జనం తిరగడే పరిస్థితి ఉంది. అలాగే బీజేపీ పార్టీ కూడా భవిష్యత్తు లేదని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో మోసం చేయడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జనం కాంగ్రెస్ పాలనపై తిరగబడే పరిస్థితి ఉందని, స్థానిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జనం ఇటు బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా ఆదరణ కనబడుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గత 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఇటు బోధ్ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందడం జరిగిందని చెప్పడం జరిగింది. భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందని, అందుకని ఎక్కడ చూసినా కానీ జనాల్లో గ్రామాలలో వెళ్తుంటే ఖచ్చితంగా జనం ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఇచ్చోడ మండలం గుబ్బా గ్రామానికి వెళ్ళిన సందర్భంగా గుబ్బా గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఎక్కడ చూసినా కానీ ప్రజలు ఆదరణ మాత్రం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారని, భవిష్యత్తు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందని, రానున్న భవిష్యత్తులో కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే జనం ఉన్నారని అనిల్ జాదవ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.